భయ్యా హీరో హోండా ఎక్స్ట్రీమ్ 2007 మోడల్ ఇంట్రెస్ట్ ఉందంటే భయ్యా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనే వాళ్ళకి అదొక చిన్న ఎన్నపో. మంచి మోడల్ కొన్నంత మాత్రం రిపేర్లు రాకుండా ఉంటాయని గ్యారంటీ లేదు. మనం లో మోడల్ కొనుక్కుంటే రిపేర్లు వస్తాయని కానీ ఇక్కడ గ్యారంటీ లేదు. అయితే మనం కొనుక్కునేటప్పుడు మనం పెట్టే బడ్జెట్కి ఇది ఎన్ని సంవత్సరాలు తిరగలుగుతుంది దాన్ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది 2007 మోడలా లేకపోతే 2017 మోడల్ అనేది కాదు. మనం పెట్టే బడ్జెట్కి ఎన్ని సంవత్సరాలు తిరగలుగుతుంది ఈ బండి, ఇంతకుముందు వాడినోళ్ళు ఏ విధంగా వాడారు, బండి కండిషన్ అనేది ఏ విధంగా ఉంది, దాన్ని తెలుసుకొని మాత్రం మనం కొనుక్కోవాలి. రేటు తక్కువకి వస్తుందని కొనుక్కునేసామంటే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. టాప్ మోడల్ చూసుకొని మనకి రేట్ తక్కువలో కావాలన్నా సరే దాంట్లో కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అది మోడల్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం బండి కండిషన్ ఎలా ఉంది, ఇది కొనుక్కున్న తర్వాత మనం ఎంతవరకు తిరగలుగుతాం దాన్ని మాత్రం మీరు ఆలోచించండి. అది భయ ఎప్పుడైనా మనం ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నప్పుడు ఆ విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చూసుకోవాల్సింది టాప్ మోడల్ బండి కాదు, మనకి లో బడ్జెట్లో వచ్చే బండి అనేది బాగుంటాయని అర్థం కాదు. అయితే ఇప్పుడు ఈ బండి చూడండి భయ 2007 మోడల్ అయినా సరే చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి. అయితే నేను మీకు డబ్బా కొట్టాల్సిన విషయం అయితే అవసరం అయితే నాకు లేదు భయ. నేను ఏదైనా సరే ఉన్న విషయం ఓపెన్గా చెప్పుకుంటా. నా రేట్ అనేది కానీ నేను కింద డీపీలో అయితే పెట్టుంటే ఒకసారి అయితే ఈ రేట్ ప్రైస్ కానీ చెక్ చేసేయండి. అదేవిధంగా మన OLX పేజ్ కానీ ఉంటుంది, OLXలో కానీ ఈ బండి కనబడితే అక్కడి నుంచి కానీ మీరు చూడండి కావాలంటే. అదేవిధంగా ఈ బండి ముందు పెయింట్ విషయం అయితే మాట్లాడదాం భయ్య. ఇక్కడ మనకి 2007 అంటే అల్ల కొల్లాలు అయిపోతాయి. ఇప్పుడు 2007 పడలేదు, 2017 మోడల్ చూసుకున్నా సరే అల్ల కొల్లాలు అయిపోతాయి బండ్లు. ఏది ప్యానల్స్ కదా ఏదైనా. ఈ బండికి మీద కనబడే ప్రతి ప్యానల్ ఒరిజినల్ ప్యానల్స్ ఉంది భయ్య. వెనకాల డేడ్ అసలు అయితే బండికి అయితే ఎలా వస్తుందో అలాగే ఉంది ఇప్పుడు దాకా. 2007కి ఆ మాత్రం ఉండేది కొద్దిగా కష్టమేను. అయితే ఇక్కడ ప్యానల్స్ కాదు, బండి కాదు, మొత్తం అయితే ఎవ్రీథింగ్ అయితే ఓకే భయ్య. బండి గురించి చెప్పడానికి అయితే రీడింగ్ అని చూసుకుంటే 10,000 ఉంది. అది ఒరిజినల్ రీడింగ్ అని చూసుకోబండి. ఓకేనా. ఇక్కడ మనకి మీటర్ గ్లాస్ చూసుకున్నా సరే, లాక్ సీట్ చూసుకున్నా సరే, అసలు మీరు బండిలో ఖర్చు పెట్టినది ఏమన్నా రిపేర్ ఏమన్నా ఉంది అంటే నేను చెప్పుకోవాల్సింది ఇక్కడ ఒక పుట్రెస్ట్ ప్లేట్ ఒకటి డ్యామేజ్ ఉంది భయ్య. ఓకేనా. ఈ ప్లేట్ ఒకటి డ్యామేజ్ ఉంది. ఇక్కడ సైడ్ డోర్ అయితే లైట్గా డ్యామేజ్ ఉంది. ఇంకా అంత మించిన డ్యామేజ్ ఏం లేదు. అన్ని ప్యానల్స్ అయితే ఒరిజినల్ ప్యానల్స్ ఉన్నాయి. డ్రైవింగ్ అని చాలా సూపర్గా ఉంది. టైర్లు కానీ చూసుకుంటే ఫుల్ బటన్ ఉంది బండి మీద. ఇప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ మనం ఏం చూసుకుంటాం, 2 టైర్లు ఎలా ఉంది, బాడీలో ప్యానల్స్ ఏమన్నాయి, బండి ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా, ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, మనం ఎన్ని వేల కిలోమీటర్ అనేది వాడుకోవచ్చు దాన్ని చూసుకోవాలి. అంతేగాని మాకు మోడల్ 2017 కావాలి 20,000కి 30,000కి అంటే అది కాదు మనకు కావాల్సిన. మోడల్ అండ్ రేట్ కాదు, మనం బండి కొన్ని మనం పెట్టే బడ్జెట్కి ఎన్ని రోజులు తిరగలుగుతాం ఆ బండి దాన్ని చూసుకోండి. అదేవిధంగా ఈ బండికి కానీ చూసేయండి భయ్, ఇంజిన్ కానీ చాలా సూపర్గా అయితే ఉంది. ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్గా వినిపించేస్తాను. భయ్య నేను చెప్పేది ఒకటి, మన కాడుకున్న వెహికల్స్ ఈ క్వాలిటీ బాగుంటేనే నేను మీ ముందర తీసుకొస్తాను. క్వాలిటీ లేకపోతే అసలు బండిలో నేను మీ ముందర తీసుకురాను. బండి ఫస్ట్ నాకు నచ్చితేనే నేను మీ ముందర తీసుకొస్తాను, లేకపోతే అసలు తీసుకురాను. దాన్ని మీరు గుర్తించండి. అయితే భయ్య మరీ ఓల్డ్ బండి కదా, దానికి ఎందుకు భయ్య అంత కాస్ట్ పెట్టుకోవడం అంటే భయ్య ఇక్కడ మనం పెట్టే 20,000 30,000 మనం ఎన్ని రోజులైతే ఆ బండి మీద తిరగలుగుతాం దాన్ని ఆలోచించాలి. ఎప్పుడైనా సరే మనం ఆలోచించాల్సింది దాన్నే. మనం టాప్ మోడల్ కొనుక్కుంటే ఎక్కువ రోజులు తిరుగుతాం, లో మోడల్ కొనుక్కుంటే ఎక్కువ మెకానికల్ తిరుగుతుంటాం. అంటే బండి చూడండి భయ్య, బండి ఇంజిన్ కండిషన్ చూడండి, బాడీ ప్యానల్స్ చూడండి. చాలామంది సోకులు చేసి పెట్టేసి ఉంటారు. ఏది ఆ ఇంజిన్కి ఆ సైలెన్సర్ గైడ్లు పెయింటింగ్ కొట్టగానే మనకి ఏంటంటే అబ్బా సూపర్ అబ్బా బండి అంటే బండి కొద్దిగా మేకప్ చేస్తుంటే అదే సూపర్. అలా కాదు, బండి చూడాలి, ఇంజిన్ చూడాలి, టైర్లు చూడాలి, బండి ఎలా మెయింటైన్ చేసినా చూడాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం బండి కొనుక్కోవాలి. అసలు మోడల్ ఎప్పుడు మనం దృష్టిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మోడల్ చూసుకోవాలి. లో బడ్జెట్ బండిలో మోడల్ చూసుకోకూడదు. బండి మనం 20,000 30,000 కొనుక్కున్నప్పుడు ఏంటంటే మనం ఎన్ని రోజులు ఈ బండి మీద తిరగలుగుతాం దాన్ని గుర్తించండి. చాలామంది ఏంటంటే అయ్యో ఇది 2007 మోడల్ కదా దానికి ఎందుకు అంత కాస్ట్ అంటారు. మనం పెట్టే కాస్ట్ మనం మెకానిక్ షాప్ దగ్గర పోకుండా 1 సంవత్సరం తిరుగుతామా, 1.5 సంవత్సరం తిరుగుతాం, 2 సంవత్సరాలు తిరుగుతామా, అట్టని మెకానిక్ షాప్ కూడా మీరు ఆయిల్ చేంజ్కి వెనక బ్రేక్ షూలు కానీ పోకుండా ఉండే అంత సమస్య లేదు భయ్య. మనం ఇంజిన్ వర్క్ మీద కానీ ఇంకేమైనా వర్క్ మీద కానీ ఊరికే తిరగకూడదు. ఓకేనా. ఇప్పుడు వరకు కానీ చూడండి బండి ఇంజిన్ అనేది ఇంకా స్లో స్పీడ్ ఆడుతుంది, ఎంత స్మూత్గా ఉందో. ఇంకా బండి సాయం కూడా స్మోక్ కానీ ఏం లేదు భయ్, ఎవ్రీథింగ్ ఓకే. బండి గురించి ఒకటి మన ఛానల్లో వచ్చే ఏ వెహికల్ అయినా గుర్తుపెట్టుకోండి, అది జెన్యున్గా ఒరిజినాలిటీగా ఉంటేనే నేను తీసుకొస్తాను. వరస్ట్ బండిని మీ ముందర తీసుకున్నాను. దీంట్లో నేను ఒకటి గుర్తుపెట్టుకుంది, బండికి వచ్చిన మిర్రర్స్ అయితే ఇంకా ఉన్నాయి. అదేవిధంగా బండికి వచ్చిన నేను ఎప్పుడైనా సరే సెకండ్ హ్యాండ్ వెహికల్ చెక్ చేస్తాను అంటే బంపర్ కండిషన్ ఏంది, మిర్రర్స్ కండిషన్ ఏంది, హెడ్లైట్ వైజర్ అనేది ఒరిజినల్ ఉందా లోకల్ ఉందా. ఎందుకంటే లోకల్ వైజర్ ఉందంటే బండి పడింది పగిలిపోయింది. ఇది బండికి వచ్చిన వైజరు జస్ట్ క్లాంప్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ సైలెన్సర్ చూసుకుంటా. సైలెన్సర్ అనేది ఈ బండిది కాదు. నెక్స్ట్ డేడాస్ మీద చూశాను భయ్య. డేడ్ వస్తుంది బండికి, కొత్త బండికి వస్తే ఎలా ఉంటుంది, ఒక్క స్క్రాచ్ కానీ లేకుండా ఆ విధంగా ఉంది. అక్కడ
మన సబ్స్క్రైబర్కి ఇస్తే ఇలాంటి బండి ఇవ్వాలి, ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా తిరుక్కుంటారు అని చెప్పేసి తీసుకొచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే కింద డీపీలో దీనికి సంబంధించిన మన వాట్సాప్ నెంబర్, అదేవిధంగా దీని ప్రైజ్ కానీ ఉంటుంది, మన OLX పేజీ కానీ అక్కడ లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. మన OLX పేజీలో ఏ వెహికల్ తీసుకొచ్చినా మీకు కనబడుతుంది. భయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి, లో మోడల్ హై బడ్జెట్ రేట్ కాదు, బండి క్వాలిటీని బట్టి నేను రేట్ డిఫెండ్ చేస్తాను. అంటే క్వాలిటీ ఎంత బాగుంది, మన సబ్స్క్రైబర్స్ తీసుకుంటే హ్యాపీగా తిరుగుతారు. అంతేగాని మేము మోడల్ చూసుకుంటాం అవన్నీ చూసుకుంటాం అంటే మనకు అది జరగదు. ఓకేనా? బండి ఓన్లీ కండిషన్ చూసుకోండి, బండి కలర్ చూసుకోండి, టైర్స్ చూసుకోండి, ఇంజిన్ చూసుకోండి, ఇవి చూసుకోవాలి. కానీ నాకు మోడల్ టాప్ ఉండాలి, 2017 ఉండాలి, 30,000కి రావాలంటే మీరు ఎప్పుడు మెకానిక్ షాప్లో కూర్చో ఉంటారు. ఓకేనా? నేనైతే క్లారిటీ చెప్పాను భయ్య. మీకు రేటు ప్రాబ్లం లేదనుకుంటే ఒక మంచి బండి కొనుక్కోవాలంటే మాత్రం కన్ఫామ్గా కొనుక్కోండి. ఈ బండి అయితే చాలా సూపర్గా అయితే బండి అయితే ఉంది. 2007 మోడల్, 2027 వరకు రెన్యువల్ టైం అయితే ఉంది. ఓకేనా? ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్లో కింద డీపీలో మన కాంటాక్ట్ నెంబర్ అంటే దీని ప్రైజ్ అంటుంటే ఒకసారి చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మన వాట్సాప్ చేయండి. మీకు ఏపీ వరకు అయితే మీరు నా కాడికి రావాల్సిన అవసరం లేదు భయ్య. నేనే మీకు ట్రైన్కి అయితే మీ ఊరికి వేసేస్తాను. నేమ్ ట్రాన్స్ఫర్ కానీ ఆన్లైన్లో మీకు టోకెన్ నెంబర్ పంపించేస్తాను. మీరు మీ ఊర్లో ఉండగానే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోండి. ఇంకా బండి గురించి అంటారా, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. దీంట్లో ఉన్న 2 డ్యామేజ్, ఇక్కడ ఒక డ్యామేజ్ చూపించాను. ఇంజిన్ అయితే సూపర్గా ఉంది. ఇప్పటికైనా బండి ఆడుతుంది.